నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు అదేవిధంగా యాదవులకు పార్టీ టికెట్ల కేటాయింపు నుంచి మొదలు పెడితే కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల వరకు మొండి చేయి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా బీసీలకు అన్యాయం చేస్తుంది, ఎమ్మెల్యే టికెట్లు ఎవరెవరికి ఇచ్చింది, ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చింది, కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇచ్చిందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోదరులారా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల జిల్లాగా ఒక నానుడు ఉంది. అది నేడు కమ్యూనిస్టుల నుండి కమ్మల జిల్లాగా లేదా కమ్మారెడ్ల అగ్రవర్ణాల జిల్లాగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 5 ఎస్టీ నియోజకవర్గాలు అయితే 2 ఎస్సీ నియోజకవర్గాలు, 3 మాత్రమే జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 3 నియోజకవర్గాల్లో సైతం 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల అగ్రవర్ణ నాయకులు కుట్రలతో, కుతంత్రాలతో సాధారణంగా ఎప్పుడు కొత్తగూడెం స్థానాన్ని బీసీలకే కేటాయించడం ఆనవాయితీ అయితే ఈ ఎన్నికల్లో మాత్రం పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ పేరుతో కమ్మ కులానికి చెందినటువంటి కూనంనేని సాంబశివరావుకు కేటాయించడం జరిగింది. దీనివల్ల 3 జనరల్ స్థానాలు ఉంటే 3కు 3 కమ్మారెడ్లు కబ్జా చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అధినాయకత్వం ప్రభుత్వం ఏర్పడితే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వంటి నామినేటెడ్ పదవులన్నీ బీసీలకు అదేవిధంగా యాదవులకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీలకు కానీ యాదవులకు కానీ ఎటువంటి ఒక్క పదవి కూడా నేటికి రాలేదు. వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్నటువంటి కమ్మారెడ్డి నాయకులకు ఇప్పటికే ఇచ్చినటువంటి పదవుల్లో వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. గత కొన్ని రోజుల ముందు భర్తీ చేసినటువంటి కార్పొరేషన్ పదవుల్లో ఖమ్మం నియోజకవర్గం నుండి కమ్మ కులానికి చెందినటువంటి మువ్వా విజయబాబుకు అదేవిధంగా పాలేరు నుండి ద్వితీయ శ్రేణి నాయకునిగా ఉన్నటువంటి కమ్మకుల నాయకుడైన రాయల్ నాగేశ్వరరావుకు పదవులు రావడం జరిగింది. కానీ అదే కొత్తగూడెం నుండి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించుకుంటూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాగసీతారాములు యాదవ్కు మాత్రం ఎటువంటి పదవి రాలేదు, కనీసం కార్పొరేషన్ కూడా రాలేదు. నాగసీతారాములు యాదవ్కు ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా తన గెలుపుకు నిస్వార్థంగా సాయశక్తులా కృషి చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడని కూనంనేని సాంబశివరావు గారు ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వాళ్ళొక లేఖ రాయడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ యాదవ నాయకుడైన నాగా సీతారాములు యాదవ్కు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ లోకేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కొట్లాడడం జరిగింది. ఎన్నో కేసులకు గురై జైలు పాలు కూడా కావడం జరిగింది. అలాంటి నాయకునికి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, ఎంపీ టికెట్ ఇస్తామని ఒక్కటే ప్రచారం జరిగింది. కానీ చివరికి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. నామినేటెడ్ ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ తప్పక లభిస్తుందని భావించినప్పటికీ నేటికి ఎటువంటి అవకాశం రాలేదు. మళ్ళీ నియమించబోయే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా లోకేష్ యాదవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ పదవైనా ఇప్పటికైనా ఇస్తారా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల నాయకులపై ఎలాంటి చిత్తశుద్ధి చూపిస్తుందో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కూరాకుల నాగభూషణ్ యాదవ్ పైన కక్షగట్టి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అవిశ్వాస తీర్మానం పెట్టి దొండపాటి వెంకటేశ్వరరావు అనే కమ్మ నాయకునికి, మరో అగ్రవర్ణ నాయకునికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే సోదరులారా, బీసీల పైన, యాదవుల పైన అగ్రకుల నాయకులు ఏ విధంగా కక్షగట్టి పదవుల్లో ఎదగకుండా వచ్చిన పదవులన్నీ లాగేసుకుంటున్నారో, బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా ఏ విధంగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలు అదేవిధంగా యాదవులు పార్టీల కోసం బట్టలు దించుకోకుండా మీ ప్రాతినిధ్యం కోసం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, పోరాడాల్సినటువంటి అవసరం ఉంది, పదవుల్లో భాగస్వామ్యం పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత ఆలోచన చేసి అధినాయకత్వంపై మీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.